నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ స్వప్న కాలనీలోని షిరిడి సాయి దేవాలయ వార్షికోత్సవాల్లో భాగంగా సోమవారం సామూహిక కుంకుమార్చన హోమం సాయంత్రం దీపాలంకరణ నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి పూజల్లో పాల్గొన్నారు సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా శ్రీ సాయి చరితం చిదానంద భరితం చిదానంద భరితం చిదానంద భరితం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం ఏ వేళనైనా ఎంత వారికైనా సాగి వచన సారం కైవల్య తీరం కైవల్య తీరం కైవల్య తీరం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ప్రదోష కాలంలో విశేష దీపాలంకరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మంగళవారము చివరి రోజు ఆ సాయినాథుని ప్రతిష్టా కార్యక్రమం జరిగిన రోజు ఆ రోజున స్వామివారికి ఇక్కడ హవన కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే సద్గురు సాయినాథునికి 108 లీటర్ల విశేష పంచామృతాభిషేకము అలాగే పండ్ల రసాలతోటి అభిషేకం చేయడము అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం జరుగుతున్నది. మంగళవారము సాయంత్రము 5 గంటలకు సాయి రథము ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాంటి లోక కళ్యాణార్థమైన కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి సద్గురు సాయినాథుని కృపకు పాత్రులు కాగలరని అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఐసిడిఎస్ అధికారిని సరస్వతి. సుల్తానాబాద్ అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లలు గర్భిణీ స్త్రీలకు సరుకులు అందిస్తామన్నారు. ఇక్కడ నుంచి అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ కూడా ప్రీ స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వాళ్ళకి రైస్ అన్నం మరియు ఆకుకూర పప్పు మరియు లేదా కూరగాయలతో సాంబార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు ఇచ్చినట్టుగా కిచడి మరియు ఉప్మా అనే ప్లేస్లో ఈ కొత్తగా ఆహార పదార్థాలను స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల 3 కేజీల బియ్యము 1 కిలో పప్పు 1/2 లీటర్ ఆయిల్ వారానికి 4 కోడిగుడ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రీ స్కూల్ పిల్లలకు కూడా వారానికి 4 కోడిగుడ్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు కూడా ఎంటీఎఫ్ పౌడర్ అంటే పోషక పదార్థాల మిశ్రమం అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ప్రతి పిల్లవాడికి 100 గ్రాముల చొప్పున 20 రోజులకు ఇస్తాము. అంగన్వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులందరూ కూడా ఈ పెంచిన రేషన్ సైజు ప్రకారం ఈ రోజు నుంచి అమలవుతున్న విధంగా అన్ని కూడా అంగన్వాడీ నుంచి అందుకోవాలని చెప్పి
సుల్తానాబాద్లోని ఎస్ఆర్ఎస్పీ ఆఫీసులో లస్కర్గా పనిచేస్తున్న మొండయ్య అలీముద్దీన్ల పదవి విరమణ వేడుకలు ఆ ఆఫీస్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. సంబంధిత అధికారులు పలువురు వారిని ఘనంగా సన్మానించి సత్కరించారు. రిటైర్మెంట్ అనేది ప్రతి ఎంప్లాయీకి ఇది కంపల్సరీ అయినప్పటికీ ఈ రిటైర్ అవుతున్నారంటే మనకు కొంచెం మన మధ్యలో ఉన్న వ్యక్తులు చాలా కాలం మనతో పనిచేసిన వాళ్ళు రిటైర్ అవుతున్నారంటే మనకు కొంచెం బాధగానే ఉంటుంది. సో వాళ్ళు రిటైర్ అవుతున్న సందర్భంగా వాళ్ళని తగిన రీతిగా సత్కరించుకోవడం మన ఆదాయం. లస్కర్స్ చేసే సేవలు చాలా గమనీయం. ఇంత ప్రాబ్లంలో ఉన్నా కానీ వీళ్ళు ముందుండి ఎన్నో సేవలు చేశారు. వీరి ప్లేస్లో అవుట్సోర్సింగ్లో ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్లో కూడా 150 మంది దాకా ఉన్నారు. వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తే ఈ DIT6 కింది టాలెంట్ దాకా కూడా వాటర్ అందుతుంది. మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కానీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కానీ ఇబ్బంది లేకుండా నడుస్తుంది. లేకుంటే అట్లే ఉంటే మాత్రం వాటర్ కిందికి పోవడం కష్టమవుతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సుల్తానాబాద్ మండలం మియాపూర్కు చెందిన ఆరుకుట్టి సుప్రియ జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించినట్లు సెయింట్ మేరీ స్కూల్ టీచర్ శ్రీనివాస్ అనిల్ చెప్పారు. తమ స్కూల్లోనే సుప్రియకు కోచింగ్ ఇచ్చామన్నారు. నవోదయలో సీటు రావడం పట్ల సంతోషంగా ఉందన్నారు. సుల్తానాబాద్ మండలం ఐద్రాజ్పల్లిలోని రామాలయ 7వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 2 మంగళవారం నుండి జరుగుతాయన్నారు కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, అర్చకుడు నాగేంద్ర శర్మ. ఈ వార్షికోత్సవ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ దేవదేవుని కృపకు పాత్రుడు కావాలన్నారు. మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క అభిషేకము, పుణ్యవాచనము మరియు 10:30కు హవనము, హోమము మరియు 11 గంటల 40 నిమిషములకు శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణోత్సవము, తదనంతరము శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క మరియు అమ్మవారి ఒడిబియ్యము మరియు అమ్మవారి యొక్క అభిషేక తీర్థం వినియోగం చేసి తీర్థ ప్రసాదాలు వినియోగం చేయడం జరుగుతుంది. కావున భక్తులు అతి పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామచంద్రస్వామి కృపకు ప్రాతులు కాగలరన్నవి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.